నమస్తే మిత్రులారా, సూటిగా సుత్తి లేకుండా ఏ టు జెడ్ టీవీ9 న్యూస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిత్రులారా, మీ నుంచి కోరవలసింది ఏమిటంటే నా యొక్క ఏ టు జెడ్ టీవీ9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మరియు మీ యొక్క సలహాలను సూచనలను కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నా. సరే, ఇప్పుడు న్యూస్లోకి వెళ్ళిపోదాం. మిత్రులారా, గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ గారు అమీన్పూర్ కడప దర్గాను సందర్శించుకోవడం జరిగింది. దీనిని కొంతమంది హిందూవాదులు, కొంతమంది పేడ్ వర్కర్స్ దీనిని చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చరణ్ సోమవారం కడపలో సందడి చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప వెళ్లిన చరణ్ కు అడుగడుగునా గ్రాండ్ వెల్కమ్ లభించింది. మొదటిగా విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు చరణ్. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత దర్గాను దర్శించుకోవడం, అది అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్లడంతో కాంట్రవర్సీకి దారితీసింది. అటు సోషల్ మీడియాలో ట్రోల్సే కాదు, ఇటు అయ్యప్ప భక్తులు సైతం చరణ్ తీరుపై మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా స్వామిమాల వేసుకుంటోన్న చరణ్ కి ఈ మాత్రం తెలియదా అంటూ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాక దర్గాను సందర్శించడం ధర్మానికి విరుద్ధమంటున్నారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు చరణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ 150 పైన ఆర్గనైజేషన్లు అంతా కూడా కలిసి జేఏసీగా ఏర్పాటైంది. ఒకటే బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఒక 5-6 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాము. అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఏఆర్ రెహమాన్ గారి పిలుపు మేరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకోవడం జరిగింది. అక్కడ విజయదుర్గామాతను దర్శించుకున్న తర్వాత అమీన్పూర్ దర్గాను సందర్శించుకోవడం జరిగింది. అక్కడ ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా ప్రార్థనలు చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. దీనిని కొంతమంది బొట్టు తీసేశాడని, బొట్టు చెరిపేశాడని రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇలాంటిది ఏమీ లేదు. అతని నుదుటిపై బొట్టు ఉంది. ఆయనకు చెమటలు వచ్చినప్పుడు తుడుచుకుంటే ఆ బొట్టు పోయిందే తప్ప ముస్లిం దర్గాలలో అలాంటిదేమీ బొట్టు తీసేయడం అట్లాంటిదేమీ ఉండదు. అయితే ముస్లింలలోనే రెండు భిన్నాభిప్రాయాలు. సౌదీ అరబ్లో, దుబాయ్లో మీకు దర్గాలు కనిపించవు. మన భారతదేశ సరిహద్దులో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఎక్కువగా దర్గాలు అనేవి కనిపిస్తుంటాయి. ఈ దర్గా కల్చర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. కానీ దర్గాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి విషయం ఏంటి? సహీ ముస్లింలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రవక్త మహనీయ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఎవరు కూడా సమాధిని పటిష్టంగా నిర్మించకండి, సమాధికి సున్నం వేయకండి, సమాధిపై వ్రాయకండి, సమాధిపై కూర్చోకండి అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం తెలియజేశారు. దర్గా అంటే ఒక మంచి వ్యక్తి, ఒక మహానుభావుడు. ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిపై ఉన్నటువంటి అభిమానం కారణంగా అతడు చెప్పని విషయం తీసుకెళ్లి అతని సమాధి చేసేసి ఒక బొంద కట్టేసి అది ఒక బిజినెస్ అనమాట. కొంతమంది దర్గాల దగ్గర తావీజులు కడతారు కదండి, అది అనుమతి లేదు ఇస్లాంలో. సిరాజ్ లాంటి వారు దర్గాలకు వెళ్ళడం అసలు ఇస్లాంకి వ్యతిరేకం అని చెప్పి కూడా చెప్తా ఉంటారు. మీరు ఈ వీడియోను చూడొచ్చు. రామ్ చరణ్ గారు మొదటిసారి అమీన్పూర్ దర్గాకి వెళ్ళారా అంటే అలాంటిది లేదు. ఇంతకు ముందు కూడా మగధీర సినిమా అప్పుడు అతను అమీన్పూర్ దర్గాను సందర్శించుకోవడం జరిగింది. అప్పుడు లేని వివాదం ఇప్పుడు ఎందుకు చెలరేగింది అంటే, ఇప్పుడు రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల దీక్షలో ఉన్నారు కాబట్టి దర్గాకు వెళ్ళడం తప్పు అని హిందుత్వవాదులు వాదిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని రామ్ చరణ్ గారి సతీమణి అయినటువంటి ఉపాసన గారు ట్వీట్ చేస్తూ, విశ్వాసం అన్నది అందరినీ కలిపే విధంగా ఉండాలే కానీ విడగొట్టే విధంగా ఉండకూడదు. రామ్ చరణ్ గారు తన సొంత మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలను గౌరవిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఆమెకు మనం అందరం సెల్యూట్ తెలుపవలసిందే. ఎందుకంటే ఇప్పుడు ఈ దర్గాకు
రామ్ చరణ్ గారే వెళ్ళారా అంటే అలాంటిది కాదు. సినీ హీరోలు చాలామంది ఈ దర్గాకు వెళ్ళారు. రజనీకాంత్ ఆయన కూడా ఒక పెద్ద స్టార్. తమిళనాడు సినిమాలలో ఆయన కూడా ఒక పెద్ద స్టార్. ఆయన కూడా ఈ దర్గాను సందర్శించడం జరిగింది. మీరు ఫోటోలను చూడవచ్చు. అలాగే బ్రాహ్మిన్స్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా ఈ దర్గాను సందర్శించుకోవడం జరిగింది. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ దర్గాను సందర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు మొదటిసారి రామ్ చరణ్ గారేమి ఈ దర్గాను సందర్శించలేదు మిత్రులారా. సల్మాన్ ఖాన్ ఆయన ఒక ముస్లిమ్స్, కానీ వారి ఇంట్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజలు చాలా అట్టహాసంగా జరుగుతాయి. వినాయక చవితికి పూజలు చేసినంత మాత్రాన ఆయన ఏమి హిందూ అయిపోడు. రామ్ చరణ్ గారు దర్గాకు వెళ్ళినంత మాత్రాన ఆయన ఏమి ముస్లిమ్స్ అయిపోడు. సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. రామ్ చరణ్ గారు హిందుత్వాన్ని వదిలేస్తున్నారు, ఇస్లాంని స్వీకరిస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఫేక్ న్యూస్ మీరెవరు నమ్మొద్దని చెప్పి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి నేను కోరుతున్నా. మనమందరం మన సొంత మతాలను గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించాలన్నదే ఈ వీడియో యొక్క సందేశం మిత్రులారా.